వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఫ్రెండ్స్, మనము రివైజ్డ్ బిఎడ్ కరికులంలో కొత్త చేర్చేటువంటి ఒక ప్రాక్టికం పీర్ టీచింగ్. దానికి పీర్ టీచింగ్ అనే ఒక మంచి వండర్ఫుల్ కాన్సెప్ట్. యాక్చువల్గా బిఎడ్లో మనం చేరిందే టీచర్ కావడానికి. టీచర్ కావాలంటే ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటంటే భావ వ్యక్తీకరణ సామర్థ్యం. అంటే నీకు తెలిసిన ఒక కాన్సెప్ట్ను ఎఫెక్టివ్గా ఎక్స్ప్రెస్ చేసి ఎదుటి వ్యక్తికి కాన్వే చేసి అర్థం చేయించగలగాలి. సబ్జెక్టును ఒక న్యూస్ రీడర్ లాగానో లేకపోతే టేప్ రికార్డర్ లాగానో రీప్రొడ్యూస్ చేస్తే నీ క్లాస్ వినడానికి ఎవరు రాడు, బుక్కులు ఉంటే చదువుకుంటాడు. మరి టీచర్కి కావాల్సింది ఏంది? స్కిల్స్ ఉంటేనే, టీచింగ్ స్కిల్స్ ఉంటేనే అతను తరగతి గదిలో రాణించగలుగుతాడు, క్లాస్ రూమ్ను ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతాడు. మరి ఏంటి, కొందరు చూస్తుంటాం క్లాసులలో మనం స్కిల్స్ లేని టీచర్స్ అంటే బోర్డు దగ్గర నిలబడతాడు, ఇక టేప్ రికార్డ్ ఆన్ చేస్తాడు, బట్టి కొట్టిన సబ్జెక్ట్ మొత్తము నిలబడి చదువుతూ పోతుంటాడు న్యూస్ రీడర్ చదివినట్టుగా. అది వినేవానికి బోరింగ్గా ఉంటుంది, అర్థం కాదు, నిద్ర వస్తుంది, పిల్లలు కావాలని తెలిసి వాని పని వాడు చేసుకుంటాడు. సో టీచర్ స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ టీచర్ అనుకోండి, పర్ఫెక్ట్గా టీచ్ చేయగలుగుతాడు, క్లాస్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తాడు. మరి స్కిల్స్ పెరగాలంటే టీచింగ్ స్కిల్స్ చాలామంది అంటారు, సార్ నాకు సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాలేజీలో స్కూల్లో వర్కింగ్, అయినప్పటికీ నాకు మాట్లాడడం వచ్చు, సబ్జెక్ట్ నేను గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేను డిస్టింక్షన్ కొట్టాను, నాకు సబ్జెక్ట్ బాగా తెలుసు, ఐ కెన్ టీచ్ అనుకుంటారు. అందరూ టీచ్ చేస్తారు కానీ ఎఫెక్టివ్ టీచింగ్ ఉండదు. అందరూ నడక నేర్చుకున్నారు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి ఉంటుంది. ఒక టీచర్ కనీసం సంవత్సరం వయసు అప్పటి నుంచి నడుస్తూనే ఉంటాం. మనం నడక నేర్చిన మనకు ఒక 4 కిలోమీటర్లు రాకుండా నడవగలుగుతామా? ఒక 10 కిలోమీటర్లు కాలు నొప్పి లేకుండా నడిచిపోక నడవగలుగుతామా? లేదు. కొందరు మాత్రం నడవగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. మారథాన్ 40 కిలోమీటర్ 50 కిలోమీటర్ కూడా వాక్ చేస్తారు, పరిగెత్తారు. మనం 4 కిలోమీటర్లకి పిక్కలు పట్టుకొని మూల కూర్చుంటాం. ఎందుకు? మన నడక తెలుసు, నడకలో స్కిల్ తెలియదు. వాళ్ళ నడకలో స్కిల్ తెలుసు కాబట్టి ఇది అవుతారు. మనము పాట పాడతాం, బాత్రూమ్ సాంగ్స్, కానీ మనకు గుర్తింపు రాలే, మన పాట ఇంకెవడు వినడు. వినాలంటే కొందరు మాత్రం సింగర్గా రాణిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ట్రైన్డ్ సింగర్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళ గొంతులు ఉన్న మాధుర్యాన్ని లయబద్ధంగా పాడడం ఎలాగో వాళ్ళు నేర్చుకుంటారు. సంగీతంలో ఎత్తు పల్లాలు సరిగమ్మలు అన్నీ నేర్చుకుంటారు. డ్యాన్స్ అందరు చేస్తారు, కానీ శిక్షణ పొందిన డ్యాన్సర్ యొక్క నృత్యాన్ని మనం చూడడానికి ఇష్టపడతాం. అలాగే ట్రైన్డ్ టీచర్కు మామూలు టీచర్కు చాలా తేడా ఉంటుంది. ట్రైన్డ్ టీచర్ టీచింగ్ స్కిల్స్ నేర్చుకుంటాడు. సో బిఎడ్ కోర్సులో మనము ఓన్లీ టీచింగ్ స్కిల్సే కాదు, బిహేవియర్ మాడిఫికేషన్ అవుతుంది మనకు. అందులో ముఖ్యంగా మారేది మన యొక్క టీచింగ్ స్టైల్, టీచింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఆ స్కిల్స్ నేర్చుకోవాలంటే ముఖ్యమైనటువంటి అంశాల్లో టీచింగ్ ప్రాక్టీస్. దానికి వెళ్ళే ముందు మనము కాలేజీ స్థాయిలో మనల్ని మనము సంసిద్ధం చేసుకోవడానికి, మన నైపుణ్యాన్ని మనం సారబెట్టుకోవడానికి, మనలో నుంచి మనం బయటకు రావడానికి సహకరించే ఒక ఉత్తమమైన ప్రాజెక్టు పీర్ టీచింగ్. ఏంది? నథింగ్ బట్ ఏంది, మన ఫ్రెండ్స్, మన తోటి వాళ్ళతో, మన క్లాస్మేట్స్ ముందట మన యొక్క క్లాస్ రూమ్ను పెర్ఫామ్ చేస్తాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ రీటీచ్ చేస్తాం, మనం మార్చుకుంటాం. సో దానివల్ల మనకేమవుతుంది, మనలో ఏ భయాలు అయితే ఉన్నాయో ఆ భయాలు పోయి మనము ఎఫెక్టివ్ టీచర్గా మారుతాం. మరి ఇక్కడ ఫస్ట్ పీర్ టీచింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. పీర్ టీచింగ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ టు మాస్టర్ పర్టికులర్ సబ్జెక్ట్. ఇది ఒక ఉత్తమమైన మార్గం. మన సబ్జెక్ట్లో ఒక ఎఫెక్టివ్ మాస్టర్ కావడానికి ఒక మంచి పద్ధతి. ఇది ఏం లేదు, నథింగ్. మన మిత్రులతో కలిసి, తోటి పీర్ మెంబర్స్, కొలీగ్ మెంబర్స్, క్లాస్మేట్స్ తోటి కలిసి మన సబ్జెక్టు మన స్కిల్స్ మనం పెంచుకోవడానికి ఎంచుకునే ఒక ఉత్తమ మార్గం. ఇది ఇప్పుడు కొత్తది కాదు, గురుకుల సిస్టమ్ నుంచి నడుస్తూనే ఉంది. ఇది గురుకుల కాలం నుంచి కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పడం కానీ, తోటి వాళ్ళకి చెప్పుకోవడం కానీ, డిస్కషన్ మెథడ్ ఇవన్నీ. అయితే ఇక్కడ ఈ పీర్ టీచింగ్లో మరి ఏ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి? ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ అంటే పీర్ టీచింగ్ ఎందుకు అని చెప్తున్నాను,
స్కిల్స్ పెంచుకోవాలి. ఒకటైతే ఏం స్కిల్స్ పెంచుకోవాలనేది ఒకటి చూద్దాము. రెండవది ఈ ప్రాజెక్ట్ రికార్డును డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి అలా జరిగినది యాక్టివిటీ ఏ విధంగా ఉండాలనే రెండో అంశాన్ని ఆ రెండు అంశాలు చూద్దాం. స్కిల్స్, టీచింగ్ స్కిల్స్ చూస్తే మనకి ఏ స్కిల్స్ కావాలి ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక స్కిల్స్ చూస్తే కొందరు బోర్డు దగ్గర చూస్తుంటాం మనం. క్లాస్లో టీచర్లు వస్తాడు, రాగానే క్లాస్ రూమ్కి వస్తే ఒక టీచర్ చొక్కా పైకి అనుకుంటూ ఓపెన్ యువర్ బుక్స్ అంటాడు. అనేసరికి పిల్లడు ఓపెన్ చేస్తాడు. వాడు గుడ్ మార్నింగ్ సార్ అని లేకపోతుంటాడు. సిట్ 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 అంటాడు. పిల్లలు కూడా అదే అలవాటు పడతారు. బ్యాగ్ డబ్బు గుడ్ మార్నింగ్ సార్ అని ఈ పై భాగమే లేపుతాడు, విచ్చాడు. ఆ గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పే ఉద్దేశం ఏంది? పిల్లవాడిని లేపి కూర్చుంటబెట్టడం వల్ల అంతకుముందు తరగతి గది క్లాస్ రూమ్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ నుంచి ఆ మైండ్ వైబ్రేషన్ నుంచి బయటకు రావడానికి ఉద్దేశించబడ్డది. అది కూడా తెలియదు. ఇక రాగానే బోర్డు మీద టాపిక్ రాస్తారు. ఏ టాపిక్ చెప్తున్నా ఓపెన్ యువర్ బుక్స్ అంటాడు. మెకానికల్గా, యాంత్రికంగా వాడికి ఎంతసేపు టైం చూసుకుంటాడు, ఆ టైంలో ఎన్ని టాపిక్స్ని కంప్లీట్ చేయాలి ఆతృత తప్పిస్తే వాడు ఏం నేర్చుకుంటున్నాడు, ఏం నేర్పిస్తున్నాడని సోయి ఉండదు. కానీ క్లాస్ రూమ్ స్టార్ట్ చేయడం అనేది, క్లాసును ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఎఫెక్టివ్గా క్లాస్ రూమ్ స్టార్ట్ చేయాలి. దాని ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ స్కిల్ అని మనము మైక్రో టీచింగ్లో నేర్చుకునే వాళ్ళము. ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ స్కిల్, ఈ లెసన్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఎలా ఉండాలంటే మన తరగతి స్టార్ట్ చేస్తే క్లాసులో పిల్లలందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. వీ హ్యావ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద స్టూడెంట్స్ టువార్డ్స్ ద లెసన్ వాట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ అనేది. వాళ్ళందరూ ఉత్సుకతతో పార్టిసిపేట్ చేయాలి. అది ఎఫెక్ట్గా స్టార్ట్ చేయడం ఎలాగో మనం ఇక్కడ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తాము, స్టార్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టీచర్కు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేది అటు పిల్లలతోటి ఇటు బోర్డుతోటి. ముందు బోర్డుతో ఎలా ఇంటరాక్ట్ కావాలో తెలియాలి టీచర్కు. బ్లాక్ బోర్డ్ను ఎఫెక్ట్గా వాడుకొని తెలియాలి స్కిల్. ఇక కొందరు ఉంటారు బ్లాక్ బోర్డ్ రాస్తారు, మొత్తము వీపంతా చూపించేసి మెల్లగా పురాణం రాసినట్టుగా 1 2 3 అని తనలో తను కొనుక్కుంటాడు, బోర్డు మీద రాస్తుంటాడు. అందరూ పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నో, దిస్ నాట్ ద వే. బ్లాక్ బోర్డ్ ఎలా వాడాలి, బోర్డుకి ఎక్కడ నిలబడాలి, ఎంత యాంగిల్ నిలబడాలి, రాసేటప్పుడు ఎంత స్పీడ్గా రాయాలి, రాస్తున్నప్పుడు మాట్లాడాలి వద్దా, మాట్లాడుతూ రాయాలి, లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తూ పోవాలి, 45 degrees యాంగిల్లో నిలబడాలి, బోర్డుకు ఒక అడుగు దూరంలో రాసి మళ్ళీ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉండాలి, బోర్డు మీద వైపింగ్ ఎలా చేయాలి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బ్లాక్ బోర్డ్ని ఎవరైతే టీచర్ ఎఫెక్ట్గా వాడుకుంటాడో ఆ క్లాస్ రూమ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పిల్లలకు మనం చెప్పే వాయిస్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ క్యూస్ అండ్ బ్లాక్ బోర్డ్ విజిబుల్గా కనబడి బ్లాక్ బోర్డ్ మనం రాసే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి కోఆర్డినేట్ చేసుకొని పిల్లలు నేర్చుకుంటాడు. సో మన క్లాస్ రూమ్ సక్సెస్ కావాలంటే బ్లాక్ బోర్డ్ కూడా ఎఫెక్టివ్గా వాడుకోవాలి. ఆ స్కిల్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఏంది యూజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ స్కిల్. నేను కొన్ని స్కిల్స్ ఇక్కడ చెప్తున్నాను. అది డేలు మన యాప్లో మీరు మిగతా వీడియోలో చూడొచ్చు. ఒక్కొక్క స్కిల్ సంబంధించినటువంటి మ్యాటరు, డ్రాఫ్టింగ్, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలని బ్లాక్ బోర్డ్ స్కిల్ వాడడం తెలియాలి. ఒకటి. ఇంకా రెండవది, నెక్స్ట్ మూడో స్కిల్ చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్. ఒక క్లాస్ చెప్తారు, క్లాస్ చెప్తుంటే వాయిస్లో మాడ్యులేషన్ ఉండదు. ఒకే రకమైనటువంటి టెంపోతోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 45-50 minutes ఒకే వాయిస్, నో చేంజ్. ఫిజికల్గా కదలిక ఉండదు. నిలబడి న్యూస్ రీడర్ న్యూస్ అయినట్టు చెప్తుంటారు. ఎంత బోరింగ్గా ఉంటుంది క్లాస్ అంటే వాళ్ళు నిద్రపోతారు పిల్లలు. అర్థమయ్యేట్లు ఉంటుంది, సగం దారేసరికి వాళ్ళు మొత్తం ఒక రకమైన మైండ్ రిజొనెన్స్ గురైపోయి నిద్రపోతుంటారు. వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలి, హెచ్చుతగ్గులు ఉండాలి. హెచ్చుతగ్గులు అంటే ఎక్కడ వాయిస్ని పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, వాయిస్ సెంటెన్స్ పాస్ ఎంత ఇవ్వాలి, గ్యాప్ ఎంత ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక కొందరు ఉంటారు క్లాస్ చెప్పమంటే దీన్ని ఏమంటారంటే బ్లాక్ బోర్డ్ స్కిల్ కావాలంటారు అనుకుంటారు. అరుస్తూ బోర్డు మీద గీసి గీసి రాసి రాసి అరుస్తూనే ఉంటారు. నోరంతా గొంతంతా చించుకొని అరుస్తుంటారు. అది కాదు. ఇక కొందరైతే
నిదానంగా తనలో తను అనుకుంటారు. పీర్ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది దానివల్ల పీర్ టీచింగ్ వల్ల మనం ఎన్నో స్కిల్స్ను డెవలప్ చేసుకుంటామండి అంటూ ఏదో సోది మంత్రంలా చదువుతూనే ఉంటారు న్యూస్ రీడర్ లాగా. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు వాయిస్ లేపాలి, ఎప్పుడు తగ్గించాలి, బోర్డు మీద ఎంతవరకు రాయాలి, పిల్లలతో ఇంట్రాక్షన్ ఎలా ఉండాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్కు. అది లేకుండా వానికి పిల్లవాంది తరగతి గది వేరు, నేను వేరు అనే క్లాస్ చెప్తే యూఆర్ నాట్ లెక్చరింగ్ ఇవ్వడానికి రాలే. టీచింగ్ చేయడానికి వచ్చావు, ఫెసిలిటీ చేయడానికి వచ్చావు, స్టూడెంట్స్ గైడ్ చేయడానికి. టీచింగ్లని ప్రాక్టీస్లో వాళ్ళను పార్టిసిపేట్ చేయాలి. పిల్లలతో ఇంట్రాక్షన్ ఎలా ఉంది, నువ్వు ఎలా మాట్లాడుతుంది, ఎట్లా ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు నీ నోటి భాషకు వెర్బల్ క్యూస్ కన్నా నాన్ వెర్బల్ క్యూస్, జెస్చర్, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక్క మాట మాట్లాడితే నీ కళ్ళు, నీ ఫేసు, నీ శరీరము 10 మాటలు చెప్పాలి. అంతేగాని నువ్వు మాట్లాడే మాటకు శరీరానికి పొందిక లేకపోతే అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక న్యూస్ రీడర్ న్యూస్ చదువుతున్నాడు, స్మైల్ ఇస్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావురాల గుట్టపైన దుర్మరణం పాలయ్యారు. ఈరోజు భారతదేశానికి 4 ఆస్కార్ అవార్డులు వచ్చాయి, గిన్నీస్ బుక్ రికార్డులు 10 మంది కొట్టారు, నోబెల్ ప్రైజ్ 5గురికి వచ్చింది. ఏంటండి ఇది? సంతోష వార్త, విషాద వార్త రెండు ఒకే రకంగా న్యూస్ రీడర్ చదివితే క్లాస్ రూమ్ లాగా ఉంటుందా? కాదు. సో నీ బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ చాలా కోఆర్డినేషన్ తోటి ఉండాలి, లేకపోతే తరగతి గది సప్పగా ఉంటుంది. సో ఆ స్కిల్స్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ స్కిల్ తీసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ స్కిల్ నేర్చుకోవాలి. ఇక్కడ టీచర్ ప్రాక్టీస్ చేస్తాడు పీ టీచింగ్లో. నెక్స్ట్ కొంత క్లాసులో క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ తోటి పిల్లల్ని భయపెట్టి వాళ్ళు చదువుకు దూరం చేసేది టీచర్లండి, సీరియస్లీ. ఎందుకంటే క్వశ్చన్స్ అడగడం ఒక ఆర్ట్, అది ఒక స్కిల్ అండి. అది అడగడం తెలియదు. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ప్రోబింగ్ ద క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్కు టాపిక్స్ రిలవెంట్గా క్వశ్చన్స్ అడగాలి. ఆ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి, ఒకవేళ క్వశ్చన్స్ తయారు చేసినాక ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏవి అడగకూడదు, అడిగినప్పుడు ఆన్సర్ చేయకపోతే ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఒక కరెక్ట్ ఆన్సర్ చెప్తే దానికి ఎలా రెస్పాండ్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్ టీచర్ క్లాస్ రూమ్లో. అది తెలియాలి. కంక్లూజన్, క్లాస్ రూమ్ కంక్లూజన్. కొంచెం క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, యూ స్టాండ్ అప్, టెల్ మీ అనేస్తారు. సార్ మేడం అంటాడు. అప్పుడు క్వశ్చన్ అడుగుతాడు. నో, దిస్ ద నాట్ ద రైట్ వే. ఎలా ఉండాలి? గ్రూప్ క్వశ్చనింగ్ అడిగి తర్వాత ఒక్కొక్క నుంచి ఇండివిజువల్ రెస్పాన్స్ తీసుకోవాలి. అది క్వశ్చన్ స్కిల్లో భాగం. ఆ స్కిల్స్ అన్నీ కూడా మనము ఇక్కడ ప్రాక్టీస్ చేయించాలి టీచర్ ఎడ్యుకేటర్స్కు. కంక్లూడ్ చేయడం క్లాసు కూడా ఒక ఆర్ట్, ఒక ఎఫెక్టివ్ కంక్లూడ్ చేయాలి. ఇవన్నీ రియల్ టైం స్కూల్లో క్లాస్ రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తా అంటే కుదురుతుందా? నో. అందుకే ఈ బిఎడ్ ట్రైనింగ్ కోర్సులోనే ఈ స్కిల్స్ మనం నేర్చుకుంటే క్లాసు ఎట్లా ఎఫెక్టివ్గా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎట్లా బ్లాక్ బోర్డ్ హ్యాండిల్ చేయాలి, ఎట్లా క్లాస్ రూమ్ ఇంట్రాక్షన్ ఉండాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా ఉండాలి, వాయిస్ స్ట్రెస్ రావాలి ఎట్లా ఉంచాలి, వాయిస్ ఫోర్స్గా ఎట్లా మాట్లాడాలి అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు. మరి కాలేజీలో కూడా తన ఫ్రెండ్స్ తోటి ఉన్నంత ఫ్రీగా ఎవరు చెప్పుకోలేని ఫ్రెండ్కి చెప్పుకుంటామంటాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేని కూడా ఫ్రెండ్స్తో చెప్తామంటాం. అంత ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య. అలాంటి ఫ్రెండ్లీ వెదర్లో, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి బేసిజాలు సంకోచాలు ఉండవు. కాబట్టి ఈ పీర్ టీచింగ్ అనేది ఇక్కడ మనకు పెట్టడం జరిగింది. ఈ పీర్ టీచింగ్లో వాళ్ళు తన ఫ్రెండ్స్ మధ్యలో తన సబ్జెక్టును కాంటెంట్ కొంచెం ప్రిపేర్ చేసుకొని సుమారు ఒక 20 మినిట్స్కు సరిపోయే విధంగా కొన్ని కాంబినేషన్ ఆఫ్ కొన్ని స్కిల్స్ తోటి 20 మినిట్స్ సరిపోయి ఒక లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ చెప్పి పీర్ గ్రూప్ ముందర ఫ్రెండ్స్ని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, టీచర్ ఎడ్యుకేటర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తర్వాత తను మార్చుకోవాలి. ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, దీన్ని ఒక చిన్న వీడియో ఫుటేజ్ తీసుకోవాలి. ఆ రికార్డులో తను చూసుకోవాలి. మనకు కరెక్ట్ అనిపించినాయా, మరి ఎంత లోపం జరుగుతుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ మనం మార్చుకోవాలి. మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ స్కిల్స్ నేర్చుకోవడం అనేది మీ జీవితకాలంలో ఒకే ఒక్కసారి జరుగుతుంది. అది బిఎడ్ కోర్సులోనే.
అప్పుడే నేర్చుకోగలుగుతారు, తర్వాత నేర్చుకోలేరు. మీరు జీవితకాలం ఉద్యోగం మాత్రం చేస్తారు, పిల్లల దగ్గర నేర్చుకోరు, పాఠాలు చెప్తారు, మీరు పెర్ఫామ్ చేస్తారు, అక్కడ ప్రాక్టీస్ చేయరు, మీరు లర్నింగ్ జరగదు, ఓన్లీ టీచింగే ఉంటుంది. మీరు ఇక్కడ ట్రైన్డ్ కావాలంటే ఇక్కడే, ఇది ఒక మంచి మాత్రమైన అవకాశం పీర్ టీచింగ్ అనేది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కూడా అంటున్నాం ఇక్కడ ఏంటంటే వర్క్ ప్లేస్లో సొసైటీ ఫ్రెండ్స్ తోటి కలిసి మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా ఈజీ. ఇందులో టీం వర్క్ ఉంటుంది, బెటర్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది దీంట్లో, ఇది పీర్ టీచింగ్లో. సో పీర్ టీచింగ్ ద్వారా మనం బాగా నేర్చుకోవచ్చు, అంటే టీచింగ్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొందరు భయపడతారు, పోయినాక మాట అడిగేది తడబడతారు, ప్రిపేర్ అయ్యి మొత్తం 2 నిమిషాలు అయిపోతుంది, లేదా ప్రిపేర్ అయిన దానికి చెప్పడానికి టైం సరిపోదు, ప్లానింగ్ సరిగా ఉండదు. కొందరు బోర్డును ఫేస్ టు ఫేస్ చూడరు, ఎక్కడో ఆకాశంలో చూస్తుంటారు, దిక్కులు చూస్తుంటారు, కొందరు బోర్డుకే చెప్పుకుంటారు. అవన్నీ పోవాలి అంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా చాలామంది టీచింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు అన్ట్రైన్డ్ టీచర్స్ ఏమనుకుంటారంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటారు. సారీ, ఎక్స్పీరియన్స్ ఉంది కానీ స్కిల్స్ అంతగా ఉన్నాయి లేవు, చెక్ చేసుకోవాలి, వాళ్ళు రీమాడిఫై చేసుకోవాలి. అంటే ఇది మంచి అవకాశం. టీచింగ్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకు ఒక బిఎడ్ కోర్సులోనే ఒక మంచి అవకాశం పీర్ టీచింగ్. దీని ద్వారానే నువ్వు రియల్ టైం స్కూల్లో వెళ్ళినప్పుడు, ప్రాక్టీస్ టీచింగ్ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు పెర్ఫామ్ చేసి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెంచుకోవచ్చు. కానీ వెళ్ళడానికి కావాల్సిన ధైర్యము, ఆయుధ సంపత్తి, స్కిల్స్, సబ్జెక్టు, కాన్ఫిడెన్సు అన్నీ ఇక్కడ పీర్ టీచింగ్లో తీసుకుంటాం. ఓకే, మరి ఈ పీర్ టీచింగ్ను ఎలా మనము పెర్ఫామ్ చేయాలి అంటే మన కాలేజీలో క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో పిల్లలకి ఎలా ప్రాక్టీస్ చేయాలి, రికార్డ్ ఎలా రాయాలి అనేది మనం ఒకసారి ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కాలేజీలో ఈ ప్రొసీజర్ ఏముంటుంది అంటే ఫస్ట్ పీరియడ్ ప్లాన్ రాయాలి. వీళ్ళు వాళ్ళు 2 పెడగాజికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 మెథడాలజీస్, రైట్? మెథడ్ 1, మెథడ్ 2 అంటున్నాం మనం జనరల్గా. పెడగాజికల్ సబ్జెక్ట్ 1, 2 అని. ఓకే, దాంట్లో ఒక్కొక్క దాంట్లో 5 లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేయాలి. మెథడ్ 1లో 5 లెసన్ ప్లాన్స్, మెథడ్ 1లో 5 లెసన్ ప్లాన్స్, లెసన్ ప్లాన్ అబౌట్ 20 minutes క్లాస్. ఓకే, కింద లెసన్ ప్లాన్ ఫార్మాట్ కూడా ఇస్తాను మీకు. దాంట్లో ఒక సింపుల్ కీ పాయింట్స్ తోటి లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసి 20 minutes సరిపోయే క్లాస్ చెప్పాలి. 5 lessons ఇన్ ఈచ్ మెథడాలజీ. ఓకే, తర్వాత దాన్ని మన క్లాసులో చెప్పేసేయాలి. టీచింగ్ లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాము, 20 నిమిషాలు క్లాస్ చెప్తున్నాము. తర్వాత పీర్ అబ్జర్వేషన్స్, మనం చెప్పడమే కాదు, మన సబ్జెక్ట్కి సంబంధించిన ఇంకొక 5 డిఫరెంట్ మన స్టూడెంట్ టీచర్స్ యొక్క ఈ పీర్ టీచింగ్ క్లాసెస్ను అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, రేటింగ్. దానివల్ల ఏమవుతుంది, 5 డిఫరెంట్ క్యాండిడేట్స్ ఒకే సబ్జెక్ట్ డిఫరెంట్గా ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, ఏ స్కిల్ దగ్గర ల్యాక్ ఉంది, ఏ విధంగా సరిగ్గా పెర్ఫామ్ చేస్తున్నారు, యాజ్ పర్ నామ్స్ స్కిల్స్ కరెక్ట్ పెర్ఫామ్ చేస్తున్నారా చూడడం వల్ల మనలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అన్ని కరెక్ట్గా కనబడతాయి, పక్కనలో అన్ని లోపాలు కనబడతాయి, అప్పుడు చూస్తే మనకు తెలిసేది. సో 5 ఒక్కొక్క మెథడ్లో అంటే 5 లెసన్ ప్లాన్స్ రాస్తున్నావు, 5 క్లాసులు చెప్తున్నావు, 5 వింటున్నావు. టోటల్ ఎన్ని అవుతుంది? 5 క్లాసులు ఒక మెథడ్లో చెప్తున్నావు, 5 క్లాసులు వింటున్నావు, మరొక మెథడ్లో 5 క్లాసులు చెప్తున్నావు, 5 అబ్జర్వ్ చేస్తున్నావు. ఓకే, దీంట్లో ఫీడ్బ్యాక్లు తీసుకోవాలి. ఒక్కొక్క లెసన్కు ఒక్కొక్క పీర్ మెంబర్ది, మన తోటి క్లాస్మేట్ది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ప్రతి లెసన్కు టీచర్ ఎడ్యుకేటర్ ఫీడ్బ్యాక్ షీట్ కూడా తీసుకోవాలి. దీనికి ఒక మోడల్ నమూనాను ఇక్కడ తయారు చేయడం జరిగింది, చూద్దాం. ఓకే, ఈ మోడల్ లెసన్ ప్లాన్, మోడల్ పీరియడ్ ప్లాన్ తయారు చేసాము. ఏంది నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ టీచర్, వాళ్ళ స్టూడెంట్ టీచర్ నేమ్ ఇక్కడ రాయాలి. ఇది మోడల్ లెసన్ ప్లాన్ అండి. తర్వాత వాళ్ళ రూల్ నెంబర్, సమ్ కాలేజీ కోడు, ఇయరు, కోర్సు కోడ్ 701 మన బిఎడ్ది, ఇయర్ 23, మన 3 digits నెంబర్, హాల్టింగ్ నెంబర్, కాలేజ్ లెవెల్ ఇస్తారు, అది రాస్తారు. సబ్జెక్టు మ్యాథమెటిక్సా, బయోసైన్సా, ఫిజికల్ సైన్సా, ఇంగ్లీషా, తెలుగా,
వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ మెథడాలజీ ఏది ఉంటే అది మెథడ్ 1 అయితే ఒకటి, మెథడ్ 2 అయితే ఒకటి, రెండు రాయాలి. టాపిక్, అందులో పర్టికులర్గా ఏ టాపిక్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నారు, మ్యాథ్స్లో అయితే ట్రిగోనోమెట్రీ చెప్తున్నారా, జామెట్రీ చెప్తున్నారా, ఆల్జిబ్రా చెప్తున్నారా, లీనియర్ ఈక్వేషన్ చెప్తున్నారా రాయాలి. ఫిజిక్స్ అయితే సౌండా, లేకపోతే కెమిస్ట్రీ అయితే కెమికల్ బాండింగా, బయోసైన్స్ సిస్టమ్సా, ఏదో ఒకటి మీరు చెప్పే టాపిక్ పేరు, సబ్ టాపిక్ పేరు రాయాలి. ఇక్కడ రాసి పీరియడ్ ప్లాన్ ఇక్కడ మోడల్ ఉంది. పీరియడ్ ప్లాన్ మోడల్లో ఇక్కడ ఇది పీరియడ్ ప్లాన్. ఓకే, ఇది పీరియడ్ ప్లాను. ఇందులో స్టెప్స్ టీచర్ యాక్టివిటీ, బ్లాక్ బోర్డ్ వర్క్, TLM కాలమ్స్. ఫస్ట్ ఇంట్రొడక్టరీ యాక్టివిటీస్ రాయాలి, ఇంట్రొడక్షన్, తర్వాత దాని యొక్క ప్రజెంటేషన్, కంక్లూజన్. దీంట్లో సుమారుగా ఇంట్రొడక్షన్ అంటే ఏముంటుంది, గ్రీటింగ్ ఫస్ట్ స్టార్ట్. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, హౌ వాజ్ యువర్ డే, సంథింగ్ లైక్ క్వశ్చన్స్ అడిగి మనం ఎప్పుడు కూడా శుభాకాంక్షలతో స్టార్ట్ చేయాలి. ఆహ్లాదకరంగా ఉంటుంది, హ్యాపీ మోడ్లో ఉంటాం, ప్లెజెంట్గా క్లాస్ స్టార్ట్ చేయాలి. తర్వాత వాళ్ళని మైండ్ మ్యాపింగ్ లేదా ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేయాలి. క్వశ్చన్స్ సాధారణంగా జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడి క్రమంగా టాపిక్లోని తీసుకుపోయి ఆ టాపిక్ రాబడితే వాళ్ళందరూ యాక్టివ్ పార్టిసిపేట్ అయిపోయి క్యూరియస్గా ఈ టీచర్ ఏం చెప్తున్నారు, వాట్ ఈజ్ గోయింగ్ టు టీచ్ అనేది ఒక క్యూరియస్గా చెప్పే అంశాల పట్ల వాళ్ళు ఎంతూసియస్ట్గా వెయిట్ చేస్తారు, క్లాస్ కోసం రెడీగా అవుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత టాపిక్ డిక్లరేషన్ చేయాలి, టాపిక్ డిక్లరేషన్ కూడా రాయాలి. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఏమంటారు రాయాలి, మీ టీచర్ ఏం చేస్తున్నారో రాయాలి. కీ పాయింట్స్ ఏమైనా TLM సంబంధించినటువంటి వర్కింగ్ మోడల్ ఏదో చేస్తే దాన్ని ఇక్కడ మినియేచర్ పెట్టాలి, రాయాలని చెప్పాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, TLM మీన్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధన అభ్యసన ఉపకరణాలు. ఓకే, ప్రజెంటేషన్. సార్ టాపిక్ డిక్లేర్ చేసావు ఇక్కడ, రైట్. టాపిక్ డిక్లేర్ చేసినాక దానికి చెప్పాలి కదా, ఈ టాపిక్ను నువ్వు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనే కీ పాయింట్స్ రాయాలి. ఇక్కడ దానికి సంబంధించిన కీవర్డ్స్ ఏమున్నాయో కీవర్డ్స్ బోర్డు మీద రాయాలి. రాస్తూ నేను చేసే యాక్టివిటీ కీవర్డ్స్ బోర్డు మీద రాసి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ రాస్తాను. నేను బోర్డు మీద రాసే కీవర్డ్స్ మీకు కనబడుతున్నాయి, రైట్. కంక్లూజన్, ఎలా కంక్లూడ్ చేస్తున్నావు, క్వశ్చన్స్ అడిగి ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ క్లాస్కు ఎలా బ్రేక్ సస్పెన్స్ లాగా పెట్టేసి ఎలా క్లోజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ క్లాస్లో ఏం చేస్తాం మనం, ఫీడ్బ్యాక్ తీసుకొని హోంవర్క్ అసైన్మెంట్ ఏదో ఇస్తూ నెక్స్ట్ క్లాస్ కోసము మళ్ళీ వెయిటింగ్ కోసం ఒకటి కంటిన్యూస్ ప్రాసెస్ పెట్టేసి క్లోజ్ చేస్తాం. అది ఏ విధంగా క్లోజ్ చేస్తున్నాం అనేది ఈ లెసన్ ప్లాన్. జస్ట్ స్టెప్స్, టీచర్ యాక్టివిటీ, బ్లాక్ బోర్డ్ వర్క్, TLM. దీన్ని కంప్లీట్గా స్ట్రక్చర్ PDF మన యాప్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మోడల్ లెసన్ ప్లాన్స్ కూడా మీకు అందుబాటులో పెడతాను 1 or 2 డేస్లో, అన్ని సబ్జెక్టులు అది కూడా చూద్దురు. ఓకే, ఇప్పుడు ఇక నెక్స్ట్ ఫీడ్బ్యాక్, టీచర్ ఎడ్యుకేటర్ ఫీడ్బ్యాక్ షీట్. ఇది నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇచ్చారు, స్టూడెంట్ పేరు, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ రాస్తాం. వాళ్ళు రేటింగ్ స్కేల్స్ లెసన్ ప్లాన్ ప్రిపరేషన్కు. ఎవరు, టీచర్ ఎడ్యుకేటర్. లెసన్ ప్లాన్ ప్రిపరేషన్లో ఇది ఇక్కడ వెరీ పూర్, యావరేజ్, గుడ్, ఎక్సలెంట్ అనే స్కేలు 0 to 1 to 5 ఇచ్చుకొని అతని యొక్క లెసన్ ప్లాన్ ఎక్సలెంట్గా ఉంటే 5 దగ్గర పెట్టండి, యావరేజ్గా ఉంటే 3 దగ్గర పెట్టండి, వెరీ పూర్ అయితే 1 దగ్గర సర్కిల్ చేయండి. ఓకే, ఫోకసింగ్ యాక్టివిటీ, అతడు ఆ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ మీద ఏ విధంగా ఫోకస్ పెడుతున్నాడు. కొందరు ఏం చేస్తారు, లెసన్ ప్లాన్ రాసుకొస్తారు, ఇలా నవ్వుతారు, భయపడతారు, మధ్యలో డివేట్ అవుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇంత పిచ్చి పిచ్చి పనులన్నీ చేయొద్దు. యాక్టివిటీ మీద ఫోకస్ కరెక్ట్ పెడుతున్నాడా అంటే ఈ ప్రాసెస్, బ్లాక్ బోర్డ్ స్కిల్ వాడుతున్నాడు, బ్లాక్ బోర్డ్ కరెక్ట్గా వాడుతున్నాడా, ఇంట్రడ్యూసింగ్ లెసన్ కరెక్ట్ చేస్తున్నాడా, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఇంట్రాక్షన్ ఎలా ఉంది, వాయిస్ మోడ్యులేషన్ ఎట్లుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ చూడాలి. ఓకే, తర్వాత టాపిక్ని ఎలా క్లోజ్ చేస్తున్నారు, అది క్లోజ్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ క్లోజ్ ఉండాలి. కొందరు టక్కన ఆపేస్తారు, ఓకే థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు మధ్య నుంచి, అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ క్లోజర్ ఎలా చేశాడు, ఫోకసింగ్ యాక్టివిటీ ఎలా ఉంది, జెన్యున్గా మీరు స్కోరింగ్ ఇవ్వండి. జెన్యున్గా స్కోరింగ్ ఇస్తే స్టూడెంట్ జెన్యున్గా తనను మార్చుకుంటాడు, ఎక్కడ డ్రాబ్యాక్ ఉందనేది తెలుస్తుంది. తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ ఎలా ఉంది,
సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ టీచర్ ఎదుగు సైన్ చేయండి. ఇంకేమైనా కామెంట్ ఉంటే కూడా ఇక కామెంట్స్ రాయొచ్చు ఇంప్రూవ్మెంట్ కోసం. ఇది టీచర్ ఎడ్యుకేటర్ ఇచ్చే ఫీడ్బ్యాక్. తర్వాత పీర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షీట్ ఇవ్వండి. ఒకరికి షీట్ ఇవ్వండి. ఒక్కరికి సరిపోతుంది. టీచర్ ఎడ్యుకేటర్ ఒకరు, స్టూడెంట్ ఒకరు. మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, ఒక్కొక్క లెసన్కు ఒక్కొక్క అబ్జర్వర్కు, పీర్ మెంబర్కు అబ్జర్వేషన్ ఫీడ్బ్యాక్ షీట్ ఇవ్వండి. ఇక్కడ మన క్లాస్ ఎవరు చెప్తున్నారో క్లాస్ చెప్పే స్టూడెంట్ టీచర్ పేరు రాయాలి. అంటే మనం ఎవరికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నామో వాళ్ళ పేరు రాయాలి. రైట్. నేను ఇప్పుడు సపోజ్ మై సెల్ఫ్ వేదప్రకాష్కి మీరు రేటింగ్స్కి వెళ్ళిస్తే ఆయన పేరు వేదప్రకాష్ అని రాయండి. ఇక్కడ ఎవరు చూస్తున్నారు, సమ్ ఎల్లయ్య మల్లయ్య, వాళ్ళు ఇక్కడ సైన్ చేస్తారు. వాళ్ళు చూడాల్సింది ఏంది, ఆడియన్స్ కాంటాక్ట్. అంటే ఆడియన్స్ అంటే ఇక్కడ ఎవరు, మన పీర్ మెంబర్స్ తోటి ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఎలా ఉంది, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నాడా, మ్యూచువల్ డిస్కషన్ ఉందా కన్వర్జేషన్లో, ఇవి ఒక్కడినదైనా చెప్పుకుంటున్నాడా అని చూసేసి దానికి రేటింగ్ ఇవ్వాలి. కరెక్ట్గా ఉంటే 4, 5, 3 ఏ స్కేల్ ఇస్తే రౌండప్ చేయండి. రైట్. స్పీచ్ క్వాలిటీ అండ్ డెలివరీ. కొందరు మాట్లాడితే స్పష్టంగా ఉండదు, దాన్ని బయటని వినబడ్డ అర్థం కాదు, గడబడ మిక్స్ చేస్తుంటారు. వాళ్ళ వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, దాని మాడ్యులేషన్ ఎలా ఉంది, బయట ఎలా చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మూడవది ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్. మనం చెప్పే తరగతిలో వాళ్ళు భాగస్వామ్యం చేసే విధంగా మన టీచింగ్ స్టైల్ ఉండాలి. లేకపోతే మనం చెప్తే వాళ్ళు కూర్చొని వింటా, మీరు చెప్పు నేను వింటా అన్నట్లు ఉండకూడదు, ఉందని మనం ఫెయిల్. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది అనేది చూసి వాటికి రేటింగ్ ఇవ్వాలి. తర్వాత వెర్బల్ బిహేవియర్స్, భాష, లాంగ్వేజ్ ఎలా ఉంది, మాటలు ఏ విధమైన భాషా ప్రయోగం చేస్తున్నాడు అనేది దానికి చాలా ఇంపార్టెంట్. తరగతి గదిలో ఏ పదాలు పడితే ఆ పదాలు, ఏ వాక్యాలు పడితే పాడకూడదు. ఏంటంటే మనం అంటారు ప్యూరిటీ ఇన్ మైండ్, క్లారిటీ ఇన్ సౌండ్ ఉంటే మనసులో స్వచ్ఛత, మాటలో స్పష్టత. మనసులో స్వచ్ఛత ఉండాలి, మాటలో స్పష్టత, క్లారిటీ ఉంటే మన మాట ఏం మంత్రం అవుతుందట. టీచర్కి ఉండాల్సింది అది. మన భావ వ్యక్తీకరణ సామర్థ్యం అంటే ఏదంటే అది పెట్టి చెప్పడం కాదు, స్పష్టమైనటువంటి పదాలతోటి మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి మన సబ్జెక్ట్ అర్థమవుతుంది, అట్రాక్ట్ అవుతారు, స్కేలింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ నాన్ వెర్బల్ బిహేవియర్స్ అంటే మన బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్. తర్వాత యూజ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చనింగ్ టెక్నిక్స్. క్వశ్చన్స్ను ఎంత వాడుతున్నాడు, మొత్తం క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడా, లేకపోతే అసలు అడుగుతలేడా, అవసరాన్ని బట్టి క్వశ్చన్లు అడిగి వాళ్ళను స్టిమ్యులేట్ చేయాలి, మోటివేట్ చేయాలి, చేసి మనము తీసుకోవాలి. ఆ క్వశ్చన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది పీర్ అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ పీర్ మెంబర్ ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే తను కూడా మార్చుకోవాల్సిన అంశాలు ఇవే కాబట్టి. ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఈ అంశాలు అబ్జర్వర్ కూడా అవసరమే, అందుకే ఈ అంశాలను అబ్జర్వ్ చేయాలని చెప్తున్నాను నేను. ఇతడు కూడా 5 లెసన్ చెప్పినాక 5 చూస్తాడు కదా, డిఫరెంట్గా 5 ఒక్కొక్క మెథడ్లో 5 పీర్ గ్రూప్ మెంబర్స్ యొక్క టీచింగ్ చూస్తాడు కదా. ఆ పీర్ టీచింగ్లో అతడు ఈ అంశాలను అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, నేను ఏది మార్చుకోవాలి అని కంపేర్ చేసుకొని తను మోడిఫై చేసుకుంటాడు. ఇవి కొన్ని కీ ఎలిమెంట్స్ను మనం ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాము. సో దాన్ని చూసేసి పీర్ అబ్జర్వర్ సైన్ చేస్తాడు. ఓకే. ఇక రికార్డ్ ఎలా రాస్తారు అని చూసినట్టు రికార్డ్ ఫార్మాట్ కూడా ఇస్తున్నాను. దీని పీడిఎఫ్ కూడా మనకు యాప్లో పెడుతున్నాను. కింద యాప్ లింక్ ఉంటుంది, మన టీచర్ ప్లస్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. అలా ఫ్రీ మెటీరియల్ పెడుతున్నాను. పర్చేజ్ చేసిన వాళ్ళకు లెసన్ ప్లాన్స్ కూడా పెడతాను. కంప్లీట్గా స్కిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యాప్ పర్చేజ్ చేసిన వాళ్ళకు దొరుకుతుంది. ఓకే. ఇక్కడ సమ్ ఎక్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ మనం ఏదో యూనివర్సిటీ ఉస్మానియాలో పెట్టాను. ఈ యూనివర్సిటీ ఆ లోగో, ఒక మోడల్ కోసం కాలేజీ లోగోను, యూనివర్సిటీ లోగోను. ఇది బిఎడ్ సెమిస్టర్ పీర్ టీచింగ్ రికార్డ్, ఈ పేపర్ 9.
ఈ పేపర్ 9 దీనికి 50 మార్క్స్ ఉన్నాయండి. ఎన్ని మార్క్స్? 50 మార్క్స్, 2 క్రెడిట్స్. దీనికి రికార్డులు వచ్చే మార్కులు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బ్యాచ్ 23-25. ఇక్కడ స్టూడెంట్ టీచర్ యొక్క నేము, రూల్ నెంబర్. జనరల్గా వాళ్ళ కాలేజ్ కోడ్ 4 డిజిట్స్ ఉంటుంది. ఇయర్ కోడ్, కోర్స్ కోడ్ అది 701 కోర్స్ కోడ్, 23 అడ్మిషన్ ఇయర్, వాళ్ళ రూల్ నెంబర్ పైకి లాస్ట్కి ఉంటుంది. వాళ్ళ సబ్జెక్ట్ ఏది ఉంటే అది. 2 రికార్డ్ రాయాలి. ఒక దాని మీద ఒక మెథడ్, రెండో దాని మీద రెండో మెథడ్. ఇది కవర్ పేజ్. తర్వాత డిక్లరేషన్. స్టూడెంట్ టీచర్ డిక్లరేషన్ ఇవ్వాలి. నేను సో అండ్ సో, నా రూల్ నెంబర్ ఇది, నేను నా పెడగాజీ సబ్జెక్ట్ ఇది, ఈ పేపర్ను సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను, నా కాలేజ్ నేమ్ ఇది, ఈ కాలేజ్ నుంచి పార్ట్ ఆఫ్ ది ఉస్మానియా నుంచి నేను చేశాను, ఈ రికార్డ్ ఎక్కడ కాపీ కొట్టలేదు, నా ఓన్గా ప్రిపేర్ సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్ టీచర్ డిక్లరేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత ఆ పర్టికులర్ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఫ్యాకల్టీ కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ, ఇక్కడ మెథడాలజీ ఫ్యాకల్టీ ఇస్తాడు. నాట్ మెంటర్ అండ్ ఇంకా అదర్ పర్సన్ కాదు. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ పెడగాజీ టీచర్, బయోసైన్స్ అంటే బయోసైన్స్ పెడగాజీ టీచర్, తెలుగు అయితే తెలుగు పెడగాజీ టీచర్. సో అండ్ సో పర్సన్ రూల్ నెంబర్తో ఈ సబ్జెక్ట్లో ఈ టీచింగ్ ప్రాక్టీస్ కంప్లీట్ చేశారు, పీరియడ్ టీచింగ్ అని సర్టిఫికేట్. మొదట కవర్ పేజ్ నుంచి డిక్లరేషన్ ప్లస్ సర్టిఫికేట్. టీచింగ్ పీరియడ్ టీచింగ్ ఇండెక్స్ పేజ్ రికార్డులో ఇక క్లియర్ ఇక్కడ పెట్టాను మీకు తెలియడానికి, అర్థం కావడానికి ఈజీగా. ఫస్ట్ డిక్లరేషను, ఫ్యాకల్టీ సర్టిఫికేట్. ఇక్కడ ఇంట్రడక్షన్లో పీర్ టీచింగ్ సంబంధించినటువంటి విషయాలు, దాని ఇంట్రడక్షన్ పీర్ టీచింగ్ అంటే ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏంది, దాని అసెస్మెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎందుకు చేస్తాము అనే విషయాలు ఇక్కడ రాస్తాము. ఓకే, ఆ మ్యాటర్ కూడా నేను పీడిఎఫ్ కొంచెం మోడల్ పెట్టాను, దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు. పీరియడ్ ప్లాన్ 1 ఫస్ట్ పెట్టాల్సింది. తర్వాత పీర్ ఫీడ్బ్యాక్, టీచర్ ఫీడ్బ్యాక్, ఇది ఒక సెట్. ఇది మన సేమ్ పీరియడ్ ప్లాను, పీర్ ఫీడ్బ్యాక్, టీచర్ ఎడ్యుకేటర్ ఫీడ్బ్యాక్, ఈ సెకండ్ సెట్. పీరియడ్ ప్లాన్ సేమ్ మొత్తం 1, 2, 3, 4, 5 లెసన్ ప్లాన్స్, 5 పీర్ ఫీడ్బ్యాక్లు, 5 టీచర్ ఎడ్యుకేటర్ ఫీడ్బ్యాక్ పేపర్స్. సో ఇది లెసన్ ప్లాన్ అబౌట్ 2 పేపర్స్, 2 పేజెస్ ఎనఫ్. దీనికి 1 అవర్ క్లాస్ కాదు, మీరు పెద్దగా ఏదో సీసీ మోడల్ ఆ మోడల్ని పరిగెత్తాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 పేజెస్లో కీ పాయింట్స్ రాసుకొని దాన్ని మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో చూపిస్తే సరిపోతుంది. టీఎల్ఎం ఎలా వాడుతున్నారు, అవసరమైతే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెసన్ ప్లాన్ తయారు చేయండి, ఇన్నోవేటివ్ లెసన్ ప్లాన్ చేయండి, క్రియేటివ్గా టీఎల్ఎం తోటి డిజిటల్ లెసన్ ప్లాన్ డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీరు ఈ లెసన్ ప్లాన్లలో కూడా డిఫరెంట్గా చేస్తే ఇంకా బాగుంటుంది, రైట్. ఇక తర్వాత మన అబ్జర్వేషన్స్, క్యాండిడేట్ అబ్జర్వ్ చేయాలన్నాం కదా, 5 అబ్జర్వేషన్స్ అంటే 5 డిఫరెంట్ క్యాండిడేట్స్ సేమ్ సబ్జెక్ట్ సంబంధించిన డిఫరెంట్ 5 మనం అబ్జర్వేషన్ చేసి ఆ పీర్ ఫీడ్బ్యాక్ షీట్లను మనం ఇక్కడ రికార్డులు పెట్టాలి. తర్వాత సెల్ఫ్ ఫీడ్బ్యాక్, ఇది ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్కు నీ ఎక్స్పీరియన్స్లు ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్ లెవెల్కి వచ్చేసరికి, ప్రాక్టీస్ స్టార్ట్ చేయకముందు పీర్ టీచింగ్ అయిపోయేసరికి నీలో కలిగిన మార్పులు ఏంటి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేశావు, ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఇంకా నువ్వు మార్పులు చేసుకునే అంశాలు ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నావు అనేది అంశాలను ఇక్కడ సెల్ఫ్ ఫీడ్బ్యాక్లో రాసుకుంటే అయిపోతుంది. ఇది దాని ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇది కూడా ఇచ్చారు స్కేల్ మీకు, రైట్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ పీర్ టీచింగ్ రికార్డ్. మన న్యూ కరికులంలో బీఎడ్ సెమిస్టర్ 1లో పేపర్ 9 సంబంధించినటువంటి పీర్ టీచింగ్ రికార్డ్ సంబంధించిన వివరాలు, కంప్లీట్ వివరాలు పీడిఎఫ్ కోసం మన టీచర్ ప్లస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో పీడిఎఫ్ కూడా ఉంటుంది, మోడల్ లెసన్ ప్లాన్స్ ఉంటున్నాయి. ఓకే, మన మిత్రులకు కూడా ఇది షేర్ చేయండి. ఈ వీడియోను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో వచ్చిన మార్పులన్నింటికి సంబంధించినటువంటిది, ఇది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కానీ, యోగా అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ కానీ, రిఫ్లెక్టివ్ రీడింగ్ కానీ, ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించినవి కానీ, ఇంకా థియరీ క్లాసులకు సంబంధించిన వీడియోస్ కానీ ఫార్మాట్ల కోసం టీచర్ ప్లస్ యాప్ను చూడండి. థ్యాంక్ యూ.